అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు బాలచంద్ర శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఒక ఇంట్లో మనం చూసుకున్నట్లయితే ఎన్నో సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. ఇంట్లో భార్యకు ఒక రకమైనవి, పిల్లలకి చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం చేసే వాళ్ళకి, ఇలా రకరకాల సమస్యలు మనం ఒక్కింట్లోనే చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరు కూడా ఒక రాశి వాళ్ళు ఉంటారు. ఒక్కింట్లోనే నలుగురు 4 రాశులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా, వ్యాపారవేత్తలకు కూడా చక్కగా జీవితంలో అభివృద్ధి కనిపించాలి అంటే ఇంట్లోనే వాళ్ళు చేసుకోగలిగే హోమాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారా గురుగారు? ఖచ్చితంగా అండి. గురుగారు, తులా రాశి వారు ఇంట్లోనే చక్కగా హోమాలు చేసుకొని జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే ఎటువంటి హోమాలు చేసుకుంటే బాగుంటుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తులారాశి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటిది ఏమిటి? త్రాసు. అవును. వాళ్ళు ఈక్వల్గా అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఈక్వల్గా. అండ్ విశేషంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గుణం ఏమిటి అని అంటే, వెరీ క్యాలిక్యులేటెడ్, వెరీ పర్టికులర్, వెరీ గివ్ అండ్ టేక్ లా ఉంటారు. నాకు ఏదన్నా జరుగుతుంది, నాకు ఏదైనా వస్తుంది అంటే వీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళు ముందు ఇస్తారు, తర్వాతకి ఆటోమేటికల్గా తీసుకుంటారు. సో నైస్, అంటే మంచిదే. మరీ ఎట్లా అంటే అసలు ఏమీ చేయకుండా, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం కాదు, అట్లా అని చెప్పి మరీ ఎక్స్పెక్ట్ చేసి పనులు చేయడం కాదు. వాళ్ళు కొన్ని చోట్ల డబ్బు ఖర్చు పెడతారు, ఆటోమేటికల్గా డబ్బు మళ్ళీ వాళ్ళకి వచ్చింది, అలా ఉంటారు. అన్నిటికంటే మెయిన్ తులారాశి వాళ్ళకి సంబంధించి రాష్ట్రాధిపతి శుక్రుడు, వీళ్ళ నక్షత్రాధిపతి కొన్నిటికి రాహువు వర్ణిస్తూ ఉంటారు రాహువుగా. కాబట్టి ఇప్పుడు శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉంటే వీరు ఎక్కువగా కొలవాల్సింది లక్ష్మీదేవిని. కానీ వీరిలో తులారాశి వారికి సంబంధించి మనకు లక్ష్మీ నారసింహస్వామి యొక్క నక్షత్రం స్వాతి నక్షత్రం. కాబట్టి వీలైతే ఈ రాశి వాళ్ళు లక్ష్మీ నారసింహ హోమం చేసుకుంటే మంచిది. లక్ష్మీ నారసింహ సహిత సుదర్శన, లక్ష్మీ నారసింహ సహిత రుద్ర హోమం, లక్ష్మీ నారసింహ సహిత నవగ్రహ హోమం, ఇలాంటివి చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది. తులారాశి వాళ్ళకి సంబంధించి అంటే ఒక 90s పీరియడ్లో జన్మించినటువంటి వాళ్ళకి స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒకానొక టైం పీరియడ్ తర్వాతకి లైఫ్లో వీళ్ళు చాలా గడ్డు కాలాన్ని చూస్తారు. టీనేజ్ కంటే ముందు ఆ టైంలో ముఖ్యంగా కొన్ని అవమానాలు పడడం, అన్నిటికంటే ముందు వీరిని అసలు క్యాల్కులేట్ చేయరు కొన్నిటికి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆపరేషన్ జరగడం కానీ, సర్జరీస్ అవ్వడము, లేదా యాక్సిడెంట్స్ అవ్వడము, ఎక్స్పెక్ట్ చేయనటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్కి వెళ్ళిపోవడము, ఇంకా లైఫ్ అనేది ఎట్లుంటుంది అనేటువంటి ఒక విపరీత ధోరణితో వాళ్ళు ప్రవర్తించడం, ఇవన్నీ కూడా టీనేజ్ అంటే ఈ రాశి వాళ్ళు ముందు స్ట్రగుల్, మీకు చెప్పా ముందు ఇవ్వడం తర్వాత తీసుకోవడం, వీళ్ళందరికీ అలాగే ఉంటుంది. ముందు స్ట్రగుల్ అవుతారా, బాధపడకండి, వీళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుంది. ఈరోజు మీరు ఒక పూట భోజనం లేకుండా మాట పడుతూ విపరీతంగా చేయని తప్పుకు నిందలు పడుతూ ఏదో మోస్తున్నారు, మనసులో విపరీతంగా మోస్తున్నారంటే అద్భుతమైనటువంటి రోజులు ముందున్నాయి. నిన్ను ఎవరెవరైతే తిట్టారు, ఎవరెవరైతే దూషించారు, ఎవరెవరైతే అవమానించారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు మీరు రాజులా ఉంటారు, వాళ్ళు బంటులా ఉంటారు. సో బాధపడాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా ఆ డార్క్ ఫేజ్ అనేటువంటిది ఫేస్ చేయాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మన లైఫ్లో కొన్ని ఎలా ఉంటాయి అనంటే, ఖచ్చితంగా వారి జాతకంలో యాక్సిడెంట్ అవ్వాలంటే అవుతుంది, సర్జరీ అవ్వాలంటే అవుతుంది. కానీ వాళ్ళు గనక కర్మఫలం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మా గురువు గారిని నేను ఉదాహరణ తీసుకుంటా. ఆయనకి రోజు ఒక గ్లాసుడు పాలు ఇచ్చేవాళ్ళు తాగమని చెప్పి. ఆంజనేయ స్వామి గుడి, ఆ గుడి చాలా చిన్న గుడి. ఆ గుడి మీద ఏమన్నా ఒక రూపాయి వస్తే తినాలి. ఇది ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం గురించి చెప్తున్నా. ఈ 30 సంవత్సరాల క్రితం రోజుకి ఒక్కొక్కళ్ళు
ఒక 5 పైసలు 10 పైసలు చొప్పున తీసుకొచ్చేస్తే 2 రూపీస్ వస్తాయి. హ్మ్. అప్పట్లో ఆ 2 రూపాయలతో ఏమీ రావు. హ్మ్. అయితే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి 2 రూపాయలు కేజీ బియ్యం వస్తాయి అంతే. హ్మ్. ఆ బియ్యం తెచ్చుకొని దగ్గరలో ఉన్నటువంటిది కొంచెం గంజి కాచుకొని ఏమన్నా తినడం. ఆ గ్లాసెడు పాలు దేవాలయానికి ఈయన పనిచేస్తున్నాడు కాబట్టి ఈయన టీకో, కాఫీకో అని ఇస్తే దాంట్లో కొంత భాగాన్ని తీసి హ్మ్. ఇన్ని పాలు తీసి దాని నిండా నీళ్లు పోసి అభిషేకానికి, ఆంజనేయ స్వామి అభిషేకానికి. హుహు. ఇన్ని ఈయనకి. హ్మ్. మళ్ళీ ఇన్ని జంట నాగులుంటే వాటికి. హుహు. వచ్చిన బియ్యంలో గంజి తీయంగా ఇంత పిప్పు ఉంటే దాంట్లో ఇంత పసుపు, ఇంత ఉప్పు, ఇంత నూనెతో పోపేసి నైవేద్యం. అబ్బా! ఈయన గంజి తాగి ఆయనకు నైవేద్యం. ఇలా అంటే అంత క్రిటికల్ అనమాట. హ్మ్. అసలు ఆ చుట్టుపక్కల గొర్రెలు కాసేవాళ్ళు, కుక్కలొచ్చి వెనకాల షిట్ చేసేవి, హ్మ్. పందులు తిరిగేవి. గుడి అనేటువంటిది అసలు లేదు. ఈయన మాత్రం ఆయనే ప్రపంచం. హ్మ్. తిట్టుకున్నా, కొట్టుకున్నా, బాధేసినా, ఏడుపొచ్చినా ఆంజనేయ స్వామి కృపతోనే చెప్పుకోవాలి. హ్మ్. అలాంటిది. నమ్మవమ్మ వర్షం పడుతుంటే పాపం తిందాం అనుకున్న టైంకి పైనుంచి మట్టి పెడ్డలొచ్చి పడితే ఏరుకొని తినాల్సొచ్చిన పరిస్థితి. అవి ఏరుకొని. హ్మ్. వర్షం పడితే మున్సిపాలిటీ వాళ్ళు లైట్స్ పెట్టిపోతారు గదా! ఆ లైట్స్ అన్నీ దాచి పెట్టి ఆ వేడికి చలిగాచుకున్న రోజులున్నాయి. హ్మ్. ఈరోజు 1 ½ ఎకర్‌లో పెద్ద దేవాలయం. దాని ప్రధాన అర్చకులు. ఈయనకు కొన్ని వేల మంది శిష్యగణం, కొన్ని వందల మంది శిష్యగణం, వేల మంది భక్తులు. హ్మ్. స్టిల్ ఇప్పటికి ఆ దేవాలయానికి వస్తుంటారు, పోతుంటారు. ఆ దేవాలయంలో రీసెంట్‌గా దొంగతనం జరిగి అంటే అంత పవిత్రంగా గుడి చూసుకున్నాడు గదా ఆయన. హ్మ్. దావలి కట్టుకొనే ఉంటాడు. వేరే దుస్తులతోని ఎవరు లోపలికి రాకూడదు. హ్మ్. ఒక దొంగతనం చేద్దాం లోపలికొచ్చినోడు షాకొచ్చి అక్కడే పడిపోయిండు. ఎందుకు షాక్ కొట్టిందో తెలవదు వాడికి. ఆహా! గర్భాలయంలోకొచ్చేసాడు. షాక్ కొట్టింది పడిపోయాడు. అదంతా సీసీ కెమెరాలో ఉంది. హ్మ్. 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 అంటే ఇవి మనం ఏదైనా సరే గివ్ అండ్ టేక్ చేస్తున్నప్పుడు మనం కొన్ని కోల్పోతాం. హ్మ్. కానీ ఖచ్చితంగా వాటికి రెట్టింపు భగవంతుడిస్తాడు. హ్మ్. మనల్ని పరీక్షా కాలం అన్నమాట. అది తులారాశి వాళ్ళకి ఎక్కువుంటది. వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన చేయడం మంచిది. అమ్మవారిని ఆరాధన చేయడం మంచిది. లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచిది. ఎప్పుడూ కూడా వీలైనంత వరకు సంవత్సరంలో ఒక్కసారన్నా ఈ రాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రానికి వెళ్లి తలనీలాలు ఇస్తే మంచిది. హ్మ్. చుట్టూ ఇవ్వడం మంచిది. దీనివల్ల విశేషంగా జాతక సంబంధితమైనటువంటి దోషములు, క్లేశములు ఏమున్నా దుర్దోషాలు పోతాయి. హుహు. ఓకే గురుగారు. చక్కగా ఇలాంటివన్నీ చేసుకుంటే వాళ్ళకి బావుంటుంది. బావుంటుంది. ఇది గురుగారు ఈ హోమం గూడా మీరు ఏదైతే నరసింహస్వామిది చెప్పారో ముందు, అది సంవత్సరానికి ఒకసారి ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా స్వాతి నక్షత్రం రోజున హ్మ్. నెలలో హ్మ్. చేసుకుంటే చాలా మంచిది. స్వాతి నక్షత్రం ఆ! ఉన్నప్పుడు. కుటుంబ సభ్యులందరూ కూర్చోవాలా అందరూ ఖచ్చితంగా? కూర్చోవచ్చు. నేను ఫస్ట్ ఒక వీడియోలోనే చెప్పాను. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటే, ఆ దేవతలందరివి కలిపి హ్మ్. గణపతి, నవగ్రహాలు, లక్ష్మీ నరసింహ, సుదర్శనం లాంటివి ఉన్నాయనుకోండి. హ్మ్. ఈ 4 కలిపి వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి పర్వదినం రోజున హ్మ్. గృహప్రవేశం జరుగుతుంది. లేదు 50 సంవత్సరాలు నిండింది తండ్రికి, హ్మ్. ఆయుష్ హోమం లాంటివి చేస్తున్నారు. ఇవి కూడా చేయండి పంతులు గారంటే పంతులు కూడా చేస్తారు. హ్మ్. అలా చేయించుకుంటే మంచిది. ఓకే గురుగారు. గురుగారు వీళ్ళు నిత్యారాధనలో ఎటువంటివి పాటిస్తే బావుంటుంది? ఒక రెమెడీ లాగా. లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. హ్మ్. ఇంకొక మంత్రం ఉంటుంది విశేషంగా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనేటువంటి మంత్రం ఉంటుంది. హ్మ్. ఆ మంత్రం చదవచ్చు. లేకుంటే ఇస్కాన్ వాళ్ళు ఎక్కువగా ఆ ఇస్కాన్ వాళ్ళు చెప్పేదానికంటే ముందు నుంచి మంత్రం ఉంది. కానీ ఇస్కాన్ వాళ్ళు ఏంటంటే ఆ మంత్రాన్ని కొన్ని వందల మంది బ్రాహ్మణులు కలిసి మంత్రం పఠనం చేసి వీడియో రిలీజ్ చేసిన తర్వాతకి జనాలందరికి గూడా అది విరివిగా తెలిసింది. హ్మ్. అదేంటంటే ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవాన్ వజ్రణక వజ్రదంష్ట కర్మాశయాన్ గ్రంథయ గ్రంథయ ఓం గ్రస ఓం స్వాహ అభయమభయమాత్మనే భూయిష్ట ఇలా ఉంటుంది. ఇది రోజు చాంటింగ్ లాగా పెట్టుకొని ఒక 11 సార్లు ఆటోమేటికల్‌గా వాళ్ళు 11 టైమ్సో, 21 టైమ్సో చదువుతారు. అది విన్న మాత్రం చేత అంటే మనకున్నటువంటి టైంని మనం ఇంట్లో ఆ పాటలు, ఆ టీవీనో ఇవి గాకుండా ఇవాళ రేపు అందరికి స్మార్ట్ టీవీ ఉంది. లేదా ఫోన్ ఉంది. రీల్స్ చూసే దాని బదులు ఇవి వినండి. హ్మ్. చాలా మంచిది. విపరీతమైన శక్తి. హ్మ్. మనం ఏ మంత్రం చదివినా అమ్మా, హ్మ్. మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని వేల నాడులుంటాయి. హ్మ్. ఆ నాడులు బీజాక్షరాలకి, ఇలాంటి మంత్రాలకి ప్రతిధ్వనిస్తాయి. హ్మ్. రెసొనెన్స్ అనేదొస్తది. దానివల్ల ఏమవుతది అనంటే శరీరం పైన మనకు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆరా ఉంటది. అవును. హ్మ్. ఇప్పుడు మీరొకసారి ఇలా అనుకోండి. హ్మ్. తాకనక్కర్లా. ఇలా హ్మ్. అనుకోండి సంథింగ్ ఏదో పోతుంది. ఒక ఫీలింగ్ ఉంటది. ఆ! హ్మ్. అదే ఆరా. మన స్కిన్‌కి, దీనికి మధ్యలో కొంతమంది తిన్‌గా ఉంటది. హ్మ్. కొంతమందికి చాలా మందంగా ఉంటది. ఓకే. దీనివల్ల ఏమవుతదంటే
అవతల వ్యక్తి మిమ్మల్ని ఏదన్నా చేద్దామని నెగిటివ్ థాట్‌తో వస్తున్నాడా? వాడు నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? కొంతమంది చూడండి డెసిషన్ తీసుకొని ఇంక డబ్బులు ఇచ్చేద్దాం అన్న మూమెంట్‌లో నాకెందుకో డౌట్ కొడుతుంది. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇంకొంచెం సేపు ఆగుదాం. ఏది ఫోన్ చేసి ఓటీపీలు చెప్పండి, డబ్బులు ఇవ్వండి అనే స్థాయి నుండి మన కళ్ళ ముందు మనల్ని బాగా నమ్మించి ఇంకా సేపట్లో కోట్లు మోసం చేద్దాం అనుకునే స్థాయి ఉన్నటువంటి వాళ్ళు సైతం వీడికి తెలిసిపోతుంది. ఆహా, వీడు నన్ను మోసం చేస్తున్నాడు, వీడు చెప్పేది శుద్ధాబద్ధం, వీడు చాలా అంటే ఏం చేస్తానంటే కొంచెం సేపు ఆగండి అని చెప్పి సెర్చ్ చేస్తారు. ఇవాళ రేపు అంతా ఉంది కదా, ఆహా ఇలాంటి స్కాములు నడుస్తున్నాయి, సో వీడేదో వస్తున్నాడు ఇలా. వీటితో పాటుగా మనం ప్రతి రాశి వాళ్ళకు కూడా చెప్తున్నాం, మనకు కుజదోషం కానీ, రాహుకేతులకు సంబంధించి కాలసర్పదోషం కానీ, పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే మనం మేషరాశి వీడియోలో చెప్పాం, దానికి సంబంధించి ఎవరైనా చూసుకోవచ్చు కావాలంటే విశేషంగా. కానీ వీరు మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మంచిది, వీలైతే లక్ష్మీదేవి హోమాలు లాంటివి చేసుకోవడం మంచిది. లక్ష్మీ నరసింహస్వామి హోమాల్లో రుణ విమోచన హోమం అని ఒకటి ఉంటుంది. అప్పులున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, కేవలం ఈ రాశి వాళ్ళే కాదు ఎవరైనా సరే, మనకు లక్ష్మీ నరసింహస్వామి రుణ విమోచన హోమం అని ఉంటుంది, రుణ విమోచన స్తోత్రం ఉంటుంది. కనీసం రోజు హోమం చేయలేని వాళ్ళు, పూజలు చేసుకోలేని వాళ్ళు నిత్యము కూడా ఈ రుణ విమోచన స్తోత్రం చదివిన మాత్రం చేత వాళ్ళకున్న అప్పులు కూడా తీరుతాయి చదివితే ఖచ్చితంగా. గురుగారు చదివేటప్పుడు ఏమైనా నియమాలు పాటించడం, సమయం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? ఎప్పుడు చదవాలి? శాస్త్రం చెప్పింది జీవహింస చేసి నువ్వు బ్రతకొద్దు. పాయింట్ నెంబర్ 1. దేన్ని నీ ఆహారం కోసం చంపొద్దు. సో ఏం చేయాలి, ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదు. ఓకే. రెండవది ఏంటంటే వీలైనంత వరకు నిత్య నైమిత్తిక కర్మలు వేరు. ఇప్పుడు మీరు చేసేటువంటివన్నీ కూడా అనుష్ఠాన పూర్వకమైనటువంటివి. అనుష్ఠానం చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలంటే ఇంకెవరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు అసలు, అంతే. సంసార జీవితం చేయాలనంటే చేయొద్దు. కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా సరే అనుష్ఠాన దీక్ష చేస్తుంటే మీ ధర్మం మీరు పాటించండి, ఆశ్రమ ధర్మాలు పాటించండి. మీరు బ్రహ్మచారి అయితే బ్రహ్మచర్యం పాటించాలి. మీరు ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉంటే భార్యాభర్త ఎలా ఉండాలో అలా ఉండాలి. అలాగే మీరు ఒకవేళ వానప్రస్థాశ్రమం అంటే నేను ఇంకేమీ వద్దు, నాకు అన్ని వదిలేసుకొని ప్రశాంతంగా ఉన్నా అనుకుంటే అసలు దేని మీద కోరిక లేకుండా అలా ఉండాలి. ఏమైనా పెడితే తినాలి, లేకుంటే లేదు. సన్యాసాశ్రమం అంటే వీళ్ళెవ్వరి దగ్గర ఉండకూడదు, వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నీ తోచింది నువ్వు ఇంత వండుకో, తిను, భిక్షాటన చేస్తూ బతుకు. ఇవన్నీ కూడా ఆశ్రమ ధర్మాలు. ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. నేను పెళ్లి చేసుకున్నా, మరి మంత్రం చదువుతున్నా, మరి నేను మా ఆవిడ ఉండే సఖ్యతగా ఉండొచ్చా లేదా, నిర్మోహమాటంగా ఉండొచ్చు. ఇది మీ అనుష్ఠానంలో భాగం, దానికి ఎటువంటి నియమాలు లేవు. ఖచ్చితంగా గురుగారు, చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.